సార్, ఏడాది వరకు బంగారం కొనొద్దు అని ప్రధాని చెప్పడం వెనుక అసలు ఏముంది? కారణం ఏంటి అంటారు? బంగారం ఎందుకు కొనొద్దు అని ఆయన అనుంటారు? అంటే మన దేశంలో కంపారిటివ్లీ మన ఇంపోర్ట్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా. దాంతో డాలర్లు మనం సంపాదించే దానికన్నా ఖర్చు పెట్టేది ఎక్కువ. దానివల్ల మన రూపాయి పైన ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు రూపాయి 2014లో 58 రూపీస్ పర్ డాలర్ ఉండే, అది కాస్త మీకు ఇప్పుడు 95కి వెళ్ళింది. మీకు ఎండ్ ఆఫ్ ద 2024లో 85, 86 ఉండే, ఇప్పుడు 95 అయింది. సో ఇంత పెద్ద ఎత్తున రూపాయి పతనం అవుతుంది. రూపాయి పడిపోతే ఇంపోర్ట్స్ అన్ని కాస్ట్లీ అవుతుంది. అది మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెంచుతుంది, మనకు డాలర్ క్రైసిస్ను క్రియేట్ చేస్తుంది. దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ అంటారు, లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటారు. సో అందువల్ల మీకు ఈ ఈ ఛాలెంజ్ ఇమీడియట్గా కనిపించకపోయినా లాంగ్ టర్మ్లో ఇదొక సమస్యగా మారుతుంది. సో ఆ రూపాయి మీద ఒత్తిడి తెచ్చేటువంటి అనేక అంశాల్లో గోల్డ్ ఒకటి. భారతదేశం ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్, అంటే అత్యధికంగా మనం గోల్డ్ కొంటాం. మన దేశంలో గోల్డ్ మైనింగ్ దాదాపు లేదు. అందువల్ల మన దేశంలో రావాల్సిన గోల్డ్ సప్లైస్ మొదటిది రీసైకిల్ గోల్డ్ అంటారు. అంటే ప్రజలు తమ దగ్గర ఇప్పటికే ఉన్న బంగారాన్ని తిరిగి మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటారు. అంటే మళ్ళీ కొత్త ఇచ్చి కొనటానికి అమ్ముతుంటారు పాతది, దాన్ని రీసైకిల్ గోల్డ్ అంటారు. అది కాక మిగతాదల్లా ఇంపోర్ట్ చేసుకోవాల్సింది, ఇంకో మార్గం లేదు. ఇప్పుడు మన దేశము భారీ ఎత్తున గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం ఎంత అంటే 2025-26లోనే 7,200 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. టు బీ ప్రిసైజ్ 7,198 కోట్ల డాలర్లు. ఇది 2022-23తో పోలిస్తే మోర్ దెన్ డబుల్. 2022-23లో 3,500 కోట్ల 3,500 కోట్ల డాలర్ల దిగుమతులు చేసుకున్నాం. 2023-24లో 4,500 కోట్ల డాలర్ల బంగారం దిగుమతి చేస్తున్నాం. ఇది ఇయర్కు మన బంగారం దిగుమతులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సో అందువల్ల దీన్ని ఇది మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, గోల్డ్ అనేది ప్రొడక్టివ్ అసెట్ కాదు. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఆయిల్ దిగుమతి చేసుకున్నాం అనుకోండి, ఆయిల్తో మనకు అగ్రికల్చర్లో డీజిల్ పంప్ సెట్స్ నడుస్తాయి, ఫ్యాక్టరీలు నడుస్తాయి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంటుంది, సరుకుల రవాణా ఉంటుంది. అందువల్ల ఆయిల్ వల్ల ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ అవుతుంది. గోల్డ్ వల్ల ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ కాదు. అంటే పౌరులకు అది పెరుగుతున్న ధరల నుంచి కాస్త రక్షణ, ఒక సురక్షిత పెట్టుబడిగా, లిక్విడిటీ ఉన్న అసెట్ అంటారు. అంటే వెంటనే నువ్వు ఎప్పుడంటప్పుడు నగదుగా మార్చుకొని స్వభావం ఉన్న ఆస్తిగా భావిస్తారు తప్ప, అందులో మన ఇండియాలో అది రిలీజియస్ అండ్ కల్చరల్ సింబల్ కూడా అవుతుంది. అంతే తప్ప మీకు దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ కాదు. అంటే ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ కాకుండా, సంపద సృష్టించకుండా, దేశ డాలర్ల అందుబాటు పైన, రూపాయి విలువ పైన, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పైన, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పైన, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పైన ఇది ప్రభావం చూపుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన దేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బంగారు కొనుగోలుదారు. అంత గోల్డ్ ఉంది. మన 1,000 టన్నుల బంగారం మన దేశ ప్రజల దగ్గరలో ఉంది. మన గోల్డ్లో 40% స్విట్జర్లాండ్ నుంచి కొంటాం, 16% దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొంటాం, 10% సౌత్ ఆఫ్రికా నుంచి కొంటాం. ఎక్కడి నుంచి కొన్నా గోల్డ్ కొనటానికి, ఏ దేశం నుంచి కొన్నా సోర్సింగ్ ఎక్కడైనా చెల్లించాల్సింది డాలర్లలోనే. కనీసం ఆయిల్ ట్రేడ్లోనైనా నీవు డొమెస్టిక్ కరెన్సీ రూపాయలు చెల్లించడానికి అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇరాన్తో, రష్యాతో గతంలో చేసుకున్నాం. కానీ గోల్డ్ విషయంలో అలా ఉండదు. గోల్డ్ కంపల్సరీగా డాలర్లోనే చెల్లించాలి. అందుకే గోల్డ్ ఇంపోర్ట్స్ ఎకానమీ పైన డైరెక్ట్ ప్రభావం చూపుతుంది.